హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మరి ఈరోజు నేను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసిన కారణం ఏంటంటే, మీకు ఒక చెట్టు గురించి పరిచయం చేద్దామని. అంటే ఇది అందరికీ తెలిసిన చెట్టే, కాకపోతే దాని ఉపయోగాలేంటి, అది ఏ కాలంలో పూస్తుంది కాస్తుంది అనే విషయాలు ఇంకాస్త డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఓకేనా? దీన్ని అగ్నిపూల చెట్టు అని కూడా పిలుస్తారు. దీనికి మామూలుగా అందరం పిలుచుకునే సర్వసాధారణమైన పేరు కూడా ఉంది. కాకపోతే దాని పూల రంగు గుత్తులు గుత్తులుగా వచ్చే అవి మనకి కొంచెం ఫ్లేమ్ని, మంటని గుర్తు చేస్తాయి అన్నమాట. అందుకు వాటిని అగ్ని పూల చెట్టు అని అంటారు. మరి ఆ చెట్టు గురించి తెలుసుకుందామా? ప్రకృతిలో ప్రతి చెట్టు మనిషికి ఏదో ఒక విధంగా ఉపయోగపడేదే కదండి. అయితే ఈ చెట్టు మోదుగ చెట్టు అన్నమాట. ఈ మోదుగ చెట్టు కూడా ఈ కోవలోనిదే. ఇది 10 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుందట. మోదుగను సంస్కృతంలో బ్రహ్మవృక్షం అని అంటారు. కాబట్టి దీనిని దేవతా వృక్షంగా పరిగణిస్తారన్నమాట. మోదుగ పూలు విప్లవానికి, అమరత్వానికి, అంటే రెడ్గా ఉంటాయి కదా, అలా సూచిక అన్నమాట. అక్షర వాచస్పతి అయిన డాక్టర్ దాశరథి రంగాచార్య గారు తెలంగాణ నేపథ్యంలో రాసిన నవలల్లో మోదుగ పూలు ప్రసిద్ధి చెందిన నవల కదండి, అందరికీ తెలుసు కదా. అయితే నారింజ, ఎరుపు రంగుల కలయికలోని ఆ పూల గుత్తులను అగ్నిపూలు అంటారు. అందుకే మోదుగ పూలు ప్రకృతి చిత్రకారులకు గొప్ప వస్తువు అనమాట. ఎందుకంటే చాలా అట్రాక్టివ్ కలర్లో గుత్తులు గుత్తులుగా పూస్తుంది కాబట్టి, ఆకుపచ్చని ఆకులు అండ్ గ్రే కలర్లోని వాటి కొమ్మల నడుమ ఇవి గుత్తులు గుత్తులుగా ఎర్రగా కాషాయం రంగులో పూస్తే అలా రోడ్డును నడిచి వెళ్తున్న బాటసారుల కళ్ళను వెంటనే అట్రాక్ట్ చేసే కలర్ అన్నమాట ఈ గుత్తులకి కదా. అందుకే మోదుగ పూలు ప్రకృతి చిత్రకారులకు గొప్ప వస్తువుగా మారింది. ఓకే, ప్రఖ్యాత చిత్రకారుడు కొండపల్లి శేషగిరిరావు చిత్రించిన అగ్ని పూలు చిత్రాలు కనువిందు చేస్తాయి. అంటే ఇదే బేస్ అన్నమాట. వీటిని బేస్ చేసుకొని అంత అందమైన చిత్రాలు పుట్టాయన్నమాట. అయితే మోదుగ తెలంగాణ అంతటా కనిపించే చెట్టు కదా. వేసవిలో ముఖ్యంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో ప్రయాణాల్లో దారుల వెంట బాగా ఆకర్షించే చెట్టు మోదుగ. ఓకే, ఆకులు రాలిపోయి ఎర్రని పూల గుత్తులతో భలే అందంగా ఉంటుంది. మోదుగ పూలు పూసే కాలంలోనే హోలీ పండుగ వస్తుంది. హోలీకి 4 రోజుల ముందు నుంచే ఈ పూలను సేకరిస్తారు. వాటిని ఉడికించి రంగు తీస్తారు. ఇది ప్రకృతి సిద్ధమైన రంగు అన్నమాట. చర్మానికి హాని కలిగించదు. అలాగే హోలీ వేడుకలో కెమికల్స్తో తయారైన రంగులతో చర్మ వ్యాధులు, కంటి సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి కదా. వస్త్ర పరిశ్రమలో రసాయన రంగుల వాడకం ఆరోగ్య, పర్యావరణ సమస్యలకు దారితీస్తుంది. బట్టలకు కూడా డిఫరెంట్ రంగులు వేస్తుంటారు కదా, అక్కడ కూడా కెమికల్ రంగుల వల్ల వాటిని ఉతికినప్పుడు కొన్ని రంగులు వదులుతుంటాయి. అది కూడా పర్యావరణానికి చేటు, ఆరోగ్యానికి చేటు చేస్తుందన్నమాట. వీటికి సహజ రంగులే ప్రత్యామ్నాయమని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. మోదుగ చెట్టు ఆకులతోనే విస్తళ్ళు కుట్టి అమ్ముతారు. జొన్న బెరడు నుంచి తీసిన ఈనెలతోని ఈ ఆకులను విస్తరిగా కుడతారు. జొన్న బెరడు నుంచి తీసిన ఈనెలతో ఈ ఆకులను కుడతారంటండి. అప్పట్లో అంటే నేను చిన్నగున్న అప్పుడు, అంటే 95s 2000లో మా సైడ్ అయితే, మా దగ్గర ఏ పెళ్ళిళ్ళైనా కూడా బంతి భోజనాలని కింద కూర్చోబెట్టేవారు, లేదా టేబుల్స్పై కూర్చోబెట్టేవాళ్ళు కదా. ఈ విస్తళ్ళే వేసేవాళ్ళు అనమాట. మోదుగ చెట్టు ఆకులతో చేసిన విస్తళ్ళే వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్లాస్టిక్తోనో ఏదో వేరే బ్రౌన్ పేపర్తోటో అలా తయారు చేస్తున్నారు. కానీ అప్పుడు ఈ మోదుగ ఆకులలోనే తినేవాళ్ళము. చాలా చక్కగా అనిపించేది అనమాట. చాలా ట్రెడిషనల్గా అనిపించేది. ఇప్పుడు ఆ ట్రెడిషనల్ అంతా పోయిందనమాట. ఓకే, గ్రామాల్లో మోదుగ విస్తళ్ళు కుట్టడం ఎంతో సరదాగా ఉండేది. విస్తరాకుల్లో భోజనం శ్రేష్టమైనది. కానీ కాలక్రమేణా
ఈ మోదుగ ఆకుల విస్తళ్ళ ప్లేస్‌లో ప్లాస్టిక్ బ్రౌన్ షీట్ విస్తళ్ళు వచ్చేసాయన్నమాట. అంటే ఈజీ టు క్యారీ, స్టోరబుల్ అనేసి అలా వచ్చాయన్నమాట. విస్తరి సులభంగా భూమిలో కలిసిపోతుంది. ఎందుకంటే చెట్టు ఆకులతో చేసిన విస్తరి, అలాగే ఇంకో చెట్టు బెరడుతో కుట్టిన దారం అది, ఈనెలు. కాబట్టి చాలా ఈజీగా కలిసిపోయిద్ది భూమిలో పడేసినా కూడా. కానీ ఇప్పుడు ప్లాస్టిక్, కాగితము వచ్చేసరికి అవి భూమిలో కలవడానికి ఇంకొన్ని సంవత్సరాలు పడుతుంది. ప్లస్ వాటిలోని కెమికల్స్ బై ప్రొడక్ట్స్ లాగా విడుదలయ్యి మనకే హాని కలుగజేస్తున్నాయన్నమాట కదా. ప్లాస్టిక్ ప్లేట్లకు ప్రత్యామ్నాయంగా విస్తరాకులు వాడి భూమిని కాపాడుకోవచ్చు. ఇంకా ఆ వెసులుబాటు ఉంది, కానీ ఎవరు నడుము బిగించాలి కదా. మోదుగ చెట్టులోని పంచాంగాలు అంటే కొమ్మలు, బెరడు, ఆకులు, పువ్వులు, కాయలు ఇవన్నీ కూడా ఆయుర్వేద చికిత్సలో ఉపయోగపడతాయట. మోదుగ కొమ్మలను పవిత్రమైనవిగా భావిస్తారు. ఎండిన మోదుగ కొమ్మలను హోమాల్లో, పూజల్లో సమిధలుగా ఉపయోగిస్తారు. ఇలాంటి ఔషధ ఫీచర్స్ ఉన్న మొక్కల యొక్క పొగ అది కూడా పీలిస్తే చాలా మంచిదన్నమాట. అందుకే హోమాల్లో వీటి సన్న సన్న పుల్లలను కానీ, పెద్ద పెద్ద మొద్దులను కానీ వేయడం వల్ల ఆ పొగ కాలిన తర్వాత వచ్చే పొగ కానీ, కాలిన తర్వాత ఉన్న బూడిదను మళ్ళీ భూమిలో కలిపేస్తే ఎరువుల మంచి సారవంతమైన భూమి తయారవుతుందన్నమాట. మామూలుగా ప్లైవుడ్ని కాల్చిన బూడిదనే వేస్తారు ఈ మధ్య. అంటే ఎక్కువ అదే కదా మనకి దొరికేది. కానీ ఎండిన చెట్ల కొమ్మల బూడిదను, కాల్చిన బూడిదను వేస్తే ఇంకా చాలా మంచి ఫలితాలు వస్తాయన్నమాట. మొక్కలు ఏపుగా పెరుగుతాయి. మొక్కల విషయం అనే కాకుండా మామూలుగా భూమిలో వేసినా కూడా భూమి సారవంతం అవుతుందన్నమాట. అక్కడ ఏ విత్తనం పడ్డా కూడా బై మిస్టేక్లీ పక్షుల వల్ల, ఏ క్రిమికీటకాల వల్ల మొత్తానికి అది ఏపుగా మహావృక్షంలా పెరిగి వాటి ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, అంటే పూలు కావచ్చు, పళ్ళు కావచ్చు, అవి విరివిగా పెరుగుతాయి అన్నమాట. ఇలా ప్రతి చెట్టు అంటే ఇది నిరుపయోగమైన చెట్టు అన్నది లేకుండా భగవంతుడు మనకి భూమి మీద ఎన్నో రకాల మేలునిచ్చే మహావృక్షాలను, చెట్లను, మొక్కలను, తీగలను ఇచ్చాడు. వాటిని మనము దుర్వినియోగం చేస్తున్నామా? ఎన్నో సహజ పద్ధతులు ఉన్నాయి చక్కగా పెంచుకోవడానికి, అంటే ఆర్గానిక్గా పెంచుకోవడానికి. ఎందుకు కెమికల్స్ వైపు పరుగులు తీస్తున్నాం అంటే ఆర్గానిక్ పెస్టిసైడ్స్ కానీ, ఫెర్టిలైజర్స్ కానీ తయారు చేసుకునేందుకు ఓపిక లేక అదేంటి రెడీమేడ్గా దొరుకుతున్న కెమికల్స్ వైపు పరుగులు తీస్తూ వాటిని పిచికారీ చేస్తూ విపరీతంగా మందులు వాడేసి ఇప్పుడు రైతులు కూడా సేంద్రియంగా పండించాలంటే అబ్బా మాకు దిగుమతి తక్కువ వస్తుంది, అంటే పంట మాకు చేతికి తక్కువ వస్తుంది నాటు పద్ధతిలో చేస్తే, కాబట్టి ఈ కెమికల్స్ వాడితే కాయ బలంగా వస్తుంది, పూలు బాగా వస్తాయి, షైనీగా వస్తాయి అని వాళ్ళు కూడా కమర్షియల్గా అయిపోయి, రైతన్నలు దేశానికి వెన్నెముక కదా, అంటే వాళ్ళు కూడా లాభం చూసుకుంటే ఇక మామూలుగా కొనుక్కుని తినేవాళ్ళ ఆరోగ్యము గాల్లో కలిసిపోయినట్టే కదా. అందుకే ఎవరి మిద్దెని వాళ్ళు తోటలా మీరు మార్చుకుంటే గనక మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. రైతన్నలు కూడా ఇప్పుడు లాభాలకు ఎగబడ్డారు కదా. అంటే ఆల్మోస్ట్ అలా జరిగిపోయిందనమాట. ఎందుకంటే ఎక్కువ రేటు అన్నామనుకో, ఇప్పుడు ధరలు మండుతూనే ఉన్నాయి. దానికి తగ్గట్టు కెమికల్స్తో పండించిన పంటలకే అంత ధర ఉంటే ఇక ఆర్గానిక్గా పెంచిన వాటికి ఇంకెంత ధర ఉండాలి కదా. మనం ధర పెట్టజాలము, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ధర తక్కువ మూల్యానికి కొనుక్కొని రోగాల బారిన పడుతున్నాను అనమాట. ఎనీవే మన టాపిక్ మోదుగ పూలు కాబట్టి అసలు మోదుగ విస్తరాకులో
విస్తరాకు ప్రస్తావన రాగానే నాకైతే నా చిన్నప్పుడు పెళ్ళిళ్ళల్లో ఏదైనా ఫంక్షన్లలో విస్తర్లలో తిన్న ఆ విందు భోజనాలు అసలు విస్తర్లో తింటేనే అది విందు భోజనం అవుతుంది, పప్పన్నం తిన్నా కూడా నా దృష్టిలో అయితే అంత టేస్టీగా ఉండేవండి అప్పట్లో. ఈ ప్లాస్టిక్ పేపర్లు వచ్చిన తర్వాత నాకైతే అస్సలు రుచించట్లేదు. ఎంతమందికి ఇది రిలేటబుల్లో కమెంట్ సెక్షన్లో పంచుకోండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.